మొన్నటి 2024 ఎన్నికల తర్వాత జగన్ పూర్తిగా చతికిల పడిపోయారు అన్నది టాక్. అన్ని వర్గాలు ఆయన నుంచి ఒక్కసారిగా దూరం అవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాలైతే ఖచ్చితంగా ఆయన నుంచి దూరం అవుతున్నాయని సమాచారం. అందులోనూ రెడ్డి సామాజిక వర్గం కొంత దూరం అయిన దగ్గర నుంచి ప్రతి సామాజిక వర్గం జగన్ కి దూరం అవుతామని చూస్తూ ఉందని, ఇదే పునరావృతం అవుతూ ఉందని ప్రస్తుతం అయితే టాక్ నడుస్తుంది. సామాజిక వర్గాలు రాజకీయాలు ఏపీలో ఎక్కువగా చూపుతాయి. ఏ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ ఉండడం అనేది ఏపీలో అనాదిగా వస్తుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఒక సామాజిక వర్గం హ్యాండ్ ఇస్తుందనేది ఇప్పుడు వినిపిస్తున్న టాక్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అధికారం దూరమైన 6 నెలల్లో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ప్రధానంగా ఒక సామాజిక వర్గం ఆయనకు దూరంగా వెళ్లిపోతుంది. తాజాగా ఈరోజు మాజీ మంత్రి ఆవంతి శ్రీనివాస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరో కీలక నేత గ్రంథి శ్రీనివాస్ కూడా రాజీనామాకు రెడీ అయిపోయారు. అసలు వైసీపీలో ఏం జరుగుతుంది, ఎక్కడ లోపం ఉంది? ప్రధానంగా కాపు సామాజిక వర్గం నేతలు ఫ్యాన్ పార్టీకి దూరం అవుతున్నట్లే కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో భవిష్యత్తు లేదని భావించిన కాపు సామాజిక వర్గం నేతలు తమకు అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు కట్టబెట్టినా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. వారి రాజీనామా చేయడానికి గల కారణాలు కొత్తవి కాకపోయినప్పటికీ ఒకే సామాజిక వర్గం దూరం కావడం జగన్ ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటి వరకు అనేక మంది నేతలు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. వారిలో కాపు సామాజిక వర్గం నేతలే ఎక్కువగా ఉండడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. తొలుత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార రోషయ్య పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత అత్యంత నమ్మకమైన నేతగా ఉన్న జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఈ ఇద్దరు నేరుగా జనసేనలో చేరారు. తర్వాత ఏలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఆల నాని కూడా పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.